హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నా యూట్యూబ్ జర్నీ ఏ విధంగా అయ్యిందైతే మాట్లాడాలని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ చూసి చాలా తక్కువ వ్యూస్ అయితే ఉంటాయి, ఎందుకంటే నాది ఎడ్యుకేషన్ ఛానల్. అందులో డిగ్రీ అప్డేట్స్ ఉంటాయి కదా, చాలా తక్కువ అయితే ఉంటాయి ఛానల్ అయితే. ఫ్రెండ్స్ ఒకసారి అయితే నా యూట్యూబ్ జర్నీ ఏ విధంగా నేను స్టార్ట్ చేసిన అయితే ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్ నేను డిగ్రీ చదివే రోజుల్లో అయితే మాకైతే ఫస్ట్ సెమిస్టర్ విధానం అయితే వచ్చింది. సెమిస్టర్ మీరు చూడవచ్చు 2019 కాకుండా ముందే వచ్చింది. సెమిస్టర్ నేను చేసినప్పటికైతే 2019 పెట్టింది, నేను వీడియో చేసినప్పటికీ. అది ఫైనల్ ఇయర్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ అయితే సెమ్ బ్యాచ్ 2015లో స్టార్ట్ అయింది. సెమ్ స్టార్ట్ అయితే మాకైతే సెమిస్టర్ సంబంధించి అప్పుడు ఎటువంటి అప్డేట్స్ అయితే వచ్చేవి కాదు. మనకి యూట్యూబ్ అప్పుడప్పుడే కొద్దిగా స్టార్ట్ అవుతుంది కాబట్టి మేమైతే ఇబ్బంది పడేవాళ్ళం. ఒకసారి నేనైతే యూట్యూబ్ సంబంధించి ఒకసారి వీడియో చేద్దామని చెప్పి పేపర్ సంబంధించి అయితే వీడియో అయితే పెట్టాను. వీడియో పెట్టడం వల్ల నాకు అప్పుడైతే యూట్యూబ్ సంబంధించి ఏ విధమైన అయితే తెలియదు, ఏ విధంగా ఉంటుందో యూట్యూబ్ సంగతి అయితే. ఫస్ట్ పెట్టినప్పుడు చూడవచ్చు, మీరు 2019లో పెట్టాను యూట్యూబ్ వీడియో, ఫస్ట్ వీడియో అయితే మీరు చూడొచ్చు. తర్వాత పెట్టాను కానీ నాకు యూట్యూబ్ సంగతి తెలియదు. జస్ట్ అలా పెట్టేవాడిని, సేమ్ వాయిస్ ఓవర్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా అలా పెట్టేవాడిని రూమ్కి వచ్చిన తర్వాత అయితే. అలా యూజ్ చేసిన తర్వాత ఏమో యూట్యూబ్లో కొన్ని ఛానల్ చూసి మనం మనీ గెయిన్ చేయొచ్చు అనేది చూశాను. చూసిన తర్వాత అయితే మనీ గెయిన్ చేయొచ్చా అనేసి అయితే వీడియో స్టార్ట్ చేసేవాడిని కానీ నాకు ఎడిటింగ్ తెలియదు. జస్ట్ నేను అప్పుడు ఉన్న ఫోన్లతో నేనైతే చేసేవాడిని, ఎటువంటి ఎడిటింగ్ అయితే చేసేవాడిని కాదు, జస్ట్ వీడియో అయితే పెట్టేవాడిని. ఇలా పెట్టిన తర్వాత ఏమైందంటే తర్వాత ముందుకు వెళ్తే అయితే నాకు అలా యూట్యూబ్ సంగతి కొద్దిగా ఎలా చేయాలో అని చెప్పేసి అయితే నేను సెట్ చేసేవాడిని. సెట్ చేసిన తర్వాత ఏమైందంటే తర్వాత నా డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనలాగే చాలామంది కూడా ఈ మన ఉంటారు కదా, స్ట్రగుల్ అయ్యేవారు ఉంటారని చెప్పేసి అయితే నేను కూడా ఏవైతే ఓల్డ్ పేపర్లు ఉన్నాయో నా దగ్గర అయితే పెట్టడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే నేను పెట్టిన వీడియోలకైతే అంటే అప్పుడు కాంపిటీషన్ ఉండేది ఛానల్స్లో, కొన్ని బోల్డ్ ఛానల్స్లో డిగ్రీకి సంబంధించి చేసి ఉంటే అప్పుడు కాంపిటీషన్లో ఏమైందంటే చాలామందికి వ్యూస్ వచ్చేవి, ఎక్కువ మంది. నాకు మాత్రం వ్యూస్ వచ్చేవి, ఎందుకంటే మనకు అప్పుడు యూట్యూబ్ సంగతి తెలియదు కాబట్టి. తర్వాత యూట్యూబ్ కోసం అలా కొన్ని వీడియోస్ చూసిన తర్వాత అయితే యూట్యూబ్ ఎలా చేయలేదో అర్థమైంది. అంటే ఈ టాపిక్ మీద ఎలా వీడియో చేయాలనేసి ఒక గ్రిప్ అయితే తెచ్చుకున్నాను. గ్రిప్ తెచ్చుకున్న తర్వాత ఏమో అప్పుడైతే నాకు యూట్యూబ్ చాలామందికి అయితే యూట్యూబ్ సజెషన్ చేయదు అనేసి అయితే చాలామంది అనుకుంటారు. యూట్యూబ్ చాలామందికి సజెషన్ అయితే చేస్తుంది, చాలామందికి అయితే యూట్యూబ్ ఇంక సజెషన్ చేయదు అనేసి మధ్యలో ఆఫీస్ వాళ్ళు ఉంటారు. కానీ ఈ ఛానల్లో అయితే నేను పెట్టే ఎడ్యుకేషన్ వీళ్ళు చాలామంది గ్రోత్ తక్కువ, చాలామంది చూసేవాళ్ళు కూడా తక్కువ. నేను ఎప్పుడో కొంతమంది వీడియో చేసేవారు కదా, అప్పుడు వీడియో మీకు ఎప్పుడైనా ఒక వీడియో మీకు పైకి లేపుతుంది అనేసి, ఈ ఎప్పుడైతే పైకి లేపుతుంది అనేసి నేను వెయిట్ చేసేవాడిని. వెయిట్ చేస్తే చివరికి లాస్ట్ అయితే ఒక వీడియో నాకైతే ఛానల్కి కొద్దిగా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అవి ఒక 20,000 అబవ్ ఉంటుంది, జస్ట్ 20,000 వచ్చి ఉంటాయి. మీరు ఆ వీడియో చూడొచ్చు. అది 2020లో వచ్చే 20 కాదు 1920, నాకు ఐడియా గుర్తులేదు. కానీ ఆ వీడియో నాకు 20,000 అబవ్ అయితే వ్యూస్ అయితే వచ్చాయి. సరిగ్గా 20,000 వచ్చాయి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎప్పుడైతే నాకు 20,000 వచ్చాయో నాకైతే మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఓన్లీ మనీ అయితే ఈ ఛానల్లో రాదని నాకు ఎప్పుడో అర్థమైపోయింది. ఎందుకంటే మనకి వచ్చే వ్యూస్ చాలా తక్కువ. ఈ డిగ్రీ టాపిక్ సెర్చ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా మంది ఉంటారు. ఎందుకంటే మనమైతే రెగ్యులర్గా వీడియో పడితే మాత్రం మనీ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ చాలామందికి అయితే మన ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కాబట్టి అయితే నేనైతే మధ్యలో ఆపకుండా అయితే ఇంతవరకు అయితే వచ్చాను. ఇప్పుడు 2019లో స్టార్ట్ చేశాను, ఇప్పటికి వచ్చి 2024 అయితే చాలా ఇయర్స్ అయితే అయింది కాబట్టి నేను వీడియో చేసుకుని వచ్చాను. ఇంకా మరి డబ్బుల కోసం ఆలోచించలేదు, ఇంకా అప్డేట్స్ చేద్దామనేసి. చాలామంది అయితే అనుకుంటారు ఇందులో లక్షలు చేయొచ్చు. మనకైతే అంత ఛానల్ అయితే అంత రాదు. నాకు తెలిసి నా ఛానల్లో ఒక సంవత్సరం వస్తుంది యూట్యూబ్ ఇన్కమ్ అయితే. మనకైతే నెలకైతే రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది అనుకుంటారు చాలా ఎక్కువ వస్తుందని, మనీ అయితే రాదు. ఎంటర్టైన్మెంట్ ఛానల్కి అయితే వస్తుంది కానీ ఎడ్యుకేషన్ ఛానల్కి అయితే రాదు. ఇప్పటికే నాకు 7K దగ్గరలో అయితే ఉన్నారు. నేను రోజు డైలీ పెట్టడం వల్ల అదే వేరే టాపిక్ నేను పెట్టుకుంటే మాత్రం చాలా ఎక్కువ గెయిన్ చేయగలను. కానీ ఎడ్యుకేషన్ సంబంధించి కాబట్టి నాకు ఇది ఇష్టం కాబట్టి నేను ఇష్టంతో వీడియోస్ చేస్తాను కాబట్టి ఇది మధ్యలో ఆపే ప్రసక్తే తెలియదు. తర్వాత నేను ఇందులో చాలా అయితే నేర్చుకున్న యూట్యూబ్లో ఏ విధంగా చేయాలని చెప్పేసి అయితే ఈ విధంగా నేను నేర్చుకున్న యూట్యూబ్లో ఏ విధంగా మనకి చాలా ఈజీగా అయింది. తర్వాత నుంచి ఈ విధంగా అయితే వీడియో అయితే చేసుకుని ఇప్పుడైతే 7K దగ్గరలో అయితే ఉన్నాను. నాకైతే వీడియో చేయాలనిపించింది కాబట్టి చేశాను. ఫ్రెండ్స్ మీరైతే ఎడ్యుకేషన్లో వస్తే మాత్రం ఇలాంటి ఎడ్యుకేషన్లో వస్తే ఆ వ్యూస్ అయితే తక్కువగా ఉంటాయి, మరి మనకి కావాల్సిన వ్యూస్ అయితే రావు. డైలీ చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి. కొన్ని రోజుల్లో మనకి ఈ
అంటే మనం ఎప్పుడు మనకి గెయిన్ అవుతాం, ఎప్పుడు సక్సెస్ అవుతాం, చాలా లేట్గా సక్సెస్ అయితే కావచ్చు. ఈ ఎడ్యుకేషన్ ఎంచుకుంటే మాత్రం అదే ఎంటర్టైన్మెంట్ అయితే మీకైతే ఈజీగా అయితే ఉంటుంది. నాకైతే చాలా కష్టపడాల్సి అయితే వచ్చింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఛానల్లో మానిటైజేషన్కి అంటే మనం సక్సెస్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. నాకైతే దాదాపు ఒక 2 years వరకు అయితే పట్టింది. ఎందుకంటే 19లో నేను స్టార్ట్ చేస్తే దాదాపు 21లో అయింది. ఫ్రెండ్స్ నాకైతే ఎటువంటి అయితే అడ్డంగా అయితే అవ్వలేదు మానిటైజేషన్కి అయితే. నేనైతే అప్లై చేసుకున్నాను. నాకు అది తెలియకపోయినా నేను కొన్ని ఛానల్ చూసి అయితే అప్లై చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరైతే యూట్యూబ్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు చేయాలనుకుంటే మాత్రం చేయండి. కానీ మీరు వేరే టాపిక్స్ ఏమైనా చేయించుకుంటే మాత్రం మీరు ఈజీగా అయితే మీరు సక్సెస్ అవ్వచ్చు. నేనైతే సక్సెస్ అవ్వడం లేదు, ఇన్ఫర్మేషన్ కోసం అయితే వీడియో చేస్తున్నాను కాబట్టి నాకేదో ప్యాషన్ లాగా అయిపోయింది వీడియో చేయడం అయితే ఛానల్ అయితే. ఇది ఫ్రెండ్స్ మరి నా వీడియో. చాలామందికి అయితే ఇది నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వీలంతవరకు వరకు ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ చాలామందికి రిప్లై ఇవ్వట్లేదు. ఖచ్చితంగా నాకైతే క్షేమించిన టైం లాగా అయితే రిప్లై ఇవ్వట్లేదు. ఇది ఫ్రెండ్స్ నా యూట్యూబ్ జర్నీ. ఎవరైనా మీ యూట్యూబ్ వస్తే మాత్రం ఒకసారి అయితే నా యూట్యూబ్ ఛానల్ సంగతి చాలా తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.